కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వివాహమునకు సిద్ధపడి పెండ్యాల్లోనికి తీసుకురాబడి ఉన్న వీరిద్దరు కొరకు అమ్మగారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత క్వైర్ వారు ఒక పాట పాడిన తర్వాత వాక్య పఠనాలు, వివాహ సందేశం, వివాహం కార్యక్రమాన్ని ఇంచుమించు గంటలో నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 నాయన, మహాగణుడు మహోన్నతుడు మా ప్రభువా, నీ ఘనమైన మనస్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన తల్లి సంఘంలో ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధ వివాహాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన వధువరులను బట్టి నీకు వందనాలు, ప్రసాదను బట్టి నాయన దేవిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ దాసుల ద్వారా పెద్దల ద్వారా ఏర్పాటు చేసిన వివాహ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ప్రారంభించిన మొదలుకునేంత వరకు నాయన అన్ని విషయాల్లో నీ కృపను తోడుగా ఉంచి నాయన ఈ వివాహ సమయానికి నాయన నీ దాసులుగా మమ్మలను నాయన ఇదిగో తండ్రి వధువరులను సంఘమును ఈ స్థలములో నువ్వు ఏర్పాటు చేసి సిద్ధపరిచిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన గాలి నీరు కరెంటు సమస్తము మీ స్వాధీనపరుచుకుని ప్రభువా ఈ పరిశుద్ధ వివాహము నాయన పరిశుద్ధముగాను నాయన
నీకు మహిమకరముగాను ప్రభువ, వధువులకు ఆశీర్వాదకరముగాను తండ్రి నాయన మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువ. నాయన పెళ్లి కుమారుని నడిపించారు ఈ స్థలానికి, పెళ్లి కుమార్తెను కూడా ఈ స్థలమునకు నడిపించారు, మీకు వందనాలు నాయన. కొన్ని నిమిషాల్లో తండ్రి మీరిద్దరిని జతపరుస్తుండగా నీ మెండైన దీవులు, నీ మెండైన ఆశీర్వాదాలు బిడ్డలిద్దరిపై సమృద్ధిగా కుమ్మరించమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. నాని వివాహ ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు నాయన మీ కృప చేత నడిపించి మహిమ పొందమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నానయ్యా. కూడి వచ్చిన నాయన సంఘమును, నా బంధువులను, మిత్రులను, నాయన స్నేహితులను, శ్రేయోభిలాషులను ప్రతి ఒక్కరి పేరు పేరు చెప్పి నీ కృపగలస్తకు అప్పగించుకుంటూ ఈ పరిశుద్ధ వివాహాన్ని తండ్రి చూసిన వారందరూ ప్రభువ నిన్ను స్తుతించి బిడ్డలను నాయన ఆశీర్వదించి కృపను దయచేసి మహిమ పొందమని ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు నాయన అన్ని విషయాలు నీ కృప నుంచి నా ప్రభువ వివాహం చేస్తున్న నీ దాసులను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ పరిశుద్ధాత్మ శక్తితో నీకు దేవా వివాహాన్ని జరిపించడానికి నీ కృపను దయచేయండి నాయన. వాక్యమునకు పిలువబడని దాసులను కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకుని తండ్రి వారి నోట నుంచి వచ్చే దివ్యమైన మాటలు నానిదిగో ప్రభు వినిపించడానికి నీ కృపను దయచేసి నీ దాసులను నీ సన్నిధులు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం మొదటి నుంచి ఆఖరి వరకు తండ్రి మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఎలాంటి సమస్యలు, శోధనలు, గలిబిలు ఏసు నామములు నీ అగ్నితో లయపరిచి నాయన ఇది నీ పరిశుద్ధ స్థలము, నీ పరిశుద్ధ ఆత్మశక్తికి ఈ స్థలమును నింపి మీకు మహిమాత్మ ఈ ఆరాధన కార్యక్రమాన్ని, వివాహ కార్యక్రమాన్ని జరిపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో ఈ వివాహమునకు సందేశం అందించడానికి వచ్చిన మరి ప్రియులు దేవుని సేవకులు జోషప్ గారు మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన గ్రామ పెద్దలు మడకం యోసేఫ్ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు అందుబాటులో ఉండాలి. నేను పిలిచిన వెంటనే మీరు రావాలి. కాబట్టి పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు అందుబాటులో ఉండాలి. నేను పిలిచిన వెంటనే మీరు రావడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇక్కడ ఈ మాటలు వారికి వినబడకపోతే ఎవరైనా వెళ్ళి తెలియచేయండి వారికి. ఓకే, క్వైర్ వారు పాట పాడిన తర్వాత మిగిలిన కార్యక్రమంలోకి వెళ్దాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వచనములు మడకం విజయలక్ష్మి. ఈ ముగ్గురు 1 by 1 వచ్చి వివాహ సందర్భముతో కూడిన ఈ వాక్య భాగంలో చదివి మనకు వినిపిస్తాం. 18 నుంచి 24 వరకు చదువుకుందామండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడై యెహోవా ప్రతి భుజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పొట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతనైనను అట్టిది మరి ఏక చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించేవాడు తనను తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. మరి చక్కటి వివాహ సంబంధమైన వాక్య పట్టణములను చదివి వినిపించిన మరి గీతశ్రీ విజయలక్ష్మి మౌనిక, వీళ్ళు ప్రభులు అభినందిస్తున్నాను. మరి ఈ దినాన్ని ఒక మాటను కూడా నేను జ్ఞాపకం చేయాలి. ఇంచుమించు 35 సంవత్సరాల క్రితం మన గ్రామంలో విద్యావంతులు లేరు. కానీ ఆవిడ ఉన్నతమైన విద్యావంతులైన బిడ్డలను దేవుడు లేవనెత్తి
ఆయన పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా ప్రభువులో ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సమయంలో మరి అమ్మ ఎవరైనా పాటలు పాడాలి అనుకున్నవారు మీ పేరు రాసి నాకు పంపిస్తే మీకు సమయం ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు ఎవరు ఏంటి అనేది నాకు తెలియదు. పాటలు పాడతారనే సంగతి మాత్రం మా సంఘంలో ఉన్న క్వైరు వారు మాత్రమే నాకు తెలుసు. అందువలన వారు తప్ప ఇంకెవరైనా పాడాలి అనుకుంటే మీ పేరు రాసి పంపిస్తే మీకు ఖచ్చితంగా టైము ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈ సమయంలో మరి ఆ ముగ్గురే వచ్చి పాట పాడితే
లలలా 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 కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. తండ్రి ఉదయ కళ సరిలు తండ్రి మరొకసారి మమ్మల్ని తండ్రి మమ్మల్ని వందనాలు. ఇదిగో అయిన ప్రభా ఈ వివాహ వేదికల తండ్రి ప్రభు మమ్మల్ని అందరి ప్రభా ఏర్పాటు మరొకసారి వందనాలు స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. నాయన ఈ దినము తండ్రి నూతన వధువరులుగా ప్రభా సిద్ధపరిచిన ఆ 8 బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. నీ జ్ఞాపకం మీకు వందనాలు నాయన. ఇదిగో దేవ నాయన వారితో ప్రభా ఈ జనం ఏమైతే మాట్లాడబోతున్నావో నాయన వారితో మీరు మాట్లాడి మీ మాటల తండ్రి వారి జ్ఞాపకం చేసుకొని వారి జీవితాంతము తండ్రి ప్రభుగా ప్రభా జీవించే కృపను భాగ్యాన్ని మీరు అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు. సమయంలో ఈ వివాహానికి ప్రత్యేకమైన సందేశాన్ని అందించడానికి మరి దిప్పకేలకోట ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్న ప్రియులు జోషప్ గారు ఉన్నారు. వారు వేదిక మీదే మరి పిలువబడ్డారు కాబట్టి వారు వచ్చి కొన్ని నిమిషాలు క్లుప్తంగా వివాహ సందేశాన్ని అందించి మరి వధువుకు వరుడుకు వారి దాంపత్యములు ఏ రీతిగా దేవుని కొరకు జీవించాలి, సమాజం కొరకు జీవించాలి మరి చేయవలసిందిగా ప్రేమతో దేవుని సేవకులు మరి జోషప్ గారిని ఆహ్వానిస్తే సమయాన్ని వారికి అప్పగిస్తారు. సంతోషంగా, ఎందుకంటే ఇది సంతోషకరమైనటువంటిది వారి ఇరువురికే కాదండి మనకి. భర్త ఎవరు ప్రసాద్, ఇప్పుడు ఎవరు దేవికి శిరస ఎవరు, ఈ తలకాయ అంతా ఎవరంటే ఇప్పుడు ప్రసాదేనండి కదండి. ఇప్పుడు ఆమె ఆలోచన ఇద్దరు ఆలోచన ఒకటే ఉండాలి, అంతేగాని ఇద్దరు ఆలోచన పెడగా ఉందనుకోండి ఆ మొఖం ఇటు ఉంటుంది ఈ మొఖం ఇటు ఉంటుంది, ఎడబాటు పెడబాటు. ఆ కుటుంబం ఎలా ఉంటుంది తెలుసా, గడిపిలుగా ఉంటుంది కాదు కదా. అట్లా కాదు, ఎలా ఉండాలంట ఆ యొక్క దేవి మరి సొంత పురుషునిగా చేపడుతున్నటువంటి ప్రసాద్ని ప్రేమించి భార్య దొరికిన వారికి ఏం దొరుకుద్దంట, మేలు దొరుకుద్ది కదండి. ఇప్పుడు ఆ మేలు దొరికింది ఎవరికి, ప్రసాద్కి. జాగ్రత్త, పోగొట్టుకోకు ఆ మేలుని, ప్రసాద్ కనుక అది నిత్యం కూడా ఆ మేలు ఎలా ఉండాలి తెలుసా, దీవించబడినటువంటి వారిగా ఉండాలి. ఆ మేలు ఎప్పుడు కూడా నీతోనే ఉండాలి కదా. అది విడిచిపెట్టుకున్నావు, అది కానీ విడిచిపెట్టుకున్నావు అనుకో ఆ మేలులో ఉన్న చాలా విషయాలు ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాయి. కనుక ఆమెను ప్రేమించేటువంటి భర్తగా ఉండాలి. కనుక ప్రేమైనటువంటి దేవుని యొక్క సమయం అవుతుంది కనుక నేను ముగిస్తూ ఉన్నాను. పేతురు రాసినటువంటి 3వ అధ్యాయం 1 పేతురు ఈ వాక్యాన్ని చదివి ముగిస్తాను. కలిగి ఉండాలని ఈ మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. గడ్ల వెంకటేశ్వరరావు గారు మల్లేశ్వరి అమ్మ పైకి రండి, వివాహం చేస్తున్నాను నేను. పైకి రండి. చౌదరి గారు కూడా మన మధ్య ఉన్నాం, చాలా సంతోషం అండి. వారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి వచ్చి పెండ్లు కుమార్తెని దీవిస్తే బాగుంటుందని నా ఆశ. మీకంటే ముఖ్యంగా ఎవరు వినాలి, ప్రసాద్ ఎవరు వినాలి, ప్రసాద్ ఎవరు వినాలి? కూర్చొని చెప్పు. ఇప్పుడు చెప్పే విషయాలన్నీ ఎవరు వినాలి? ప్రసాదే వినాలి. వెరీ గుడ్ అమ్మా. దేవి ఎవరు వినాలి? ఎవరు వినాలి? మీరే వినాలి. వెరీ గుడ్, చాలా సంతోషం. మరి కొన్ని కుటుంబాలు బాగున్నాయి, కొన్ని కుటుంబాలు బాగులేదు. మరి ఇక్కడ ప్రసాద్ దేవులు కూడా ఇద్దరు కూడా వారి యొక్క చిన్ననాటి నుండి ఇప్పటి వరకు బాగున్న కుటుంబాలని చూచారు, బాగోలేని కుటుంబాలను కూడా చూచారు. అమ్మా చూసారుగా? ఓకే ఏమ్మా వినండి. బాగున్న కుటుంబాలని చూశారు, బాగోలేని కుటుంబాలను చూశారు. కాబట్టి ఇప్పుడు ప్రసాద్ దేవులు వివాహం చేసుకుంటున్నారు కనుక అమ్మ వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఈ మాటలు వాళ్ళు వినాలి, ఎందుకంటే నాకు జవాబు చెప్పాలి.
కొన్ని మంచి కుటుంబాలను చూశారు, కొన్ని చెడ్డ కుటుంబాలను కూడా చూశారు. ఇప్పుడు వారు కూడా వివాహ వ్యవస్థలోనికి వచ్చారు. కొంత సమయానికి భార్యాభర్తలు కాబోతున్నారు. ఇప్పుడు ప్రసాది దేవులు ఏ కుటుంబముగా ఉండాలి అనుకుంటున్నారు అనేది నేను అడుగుతున్నాను. ఏ కుటుంబంలాగా? వెరీ గుడ్. ఇద్దరు ఏమని ఆశపడుతున్నారంటే మంచి కుటుంబం వల్లే మా కుటుంబం ఉండాలి. దేవుని స్తోత్రం. మంచి కుటుంబం వల్లే ఉండాలి అంటే మనం చేయవలసిన మొదటి విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ప్రభువు అయిన యేసుక్రీస్తు దేవుడై ఉండాలి. ఆ ఇద్దరి మధ్య ఎవరు ఉండాలండి? మనుషులు ఉండకూడదు. మనుషులు ఉంటే వారి కుటుంబ వ్యవస్థ బాగోదు. ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అప్పుడే వారు ఆశించినట్లుగా వారి కుటుంబం బాగుంటుంది. రెండవది, వారు వివాహం చేసుకున్న తర్వాత వారి కుటుంబం బాగుండాలి అంటే వారిద్దరూ కలిసి దేవుని మందిరములోనికి రావాలి. మూడవది, వారి కుటుంబం బాగోవాలి అంటే మూడవది వారు చేయవలసిన పని ఏంటంటే సహవాసములో దేవుడు మాట్లాడుతున్న వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. విని దాని చొప్పున అనుసరించి వారు జీవించగలిగితే వారి కుటుంబము వారు ఆశించినట్లుగా బాగుంటుంది. దేవుని స్తోత్రములు. కాబట్టి ఈరోజు ప్రసాదు దేవి వారి యొక్క కుటుంబ వ్యవస్థ అనేక మందికి ఆదర్శవంతమైన కుటుంబముగా ఉండాలి అని, అనేక మంది ఘనముగా చెప్పుకునే పేరు కలిగిన కుటుంబముగా ఉండాలి అని, అనేక మంది వారిని చూచి అనేక మంచి విషయములు నేర్చుకునే కుటుంబముగా ఉండాలి అని ఈరోజు వారిద్దరికీ వివాహ సమయంలో నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వారి యొక్క ఆశించిన రీతిగానే కాబోయే వారి కుటుంబం మంచి కుటుంబం వలె ఉండాలి అని ప్రభువులో దీవిస్తూ ఈ వివాహ సమయానికి వెళ్ళే ముందు నేను చెప్పిన వారు వచ్చి ఒక పాట పాడిన తర్వాత నేను వారికి వివాహం చేయాలని నేను ఆశపడుతున్నాను. రండి అమ్మా, వచ్చేయండి, త్వరగా లేట్ చేయకండి, వచ్చేయండి.
వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె లేచి నిలబడండి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె లేచి నిలబడినట్లయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం. గెడ్ల నాగదేవి దుర్గ అనే స్త్రీయు పరిశుద్ధమైన గృహస్థ జీవనములో జతపరచబడుటకు ఇప్పుడు వచ్చిన్నారు. వీరు జతపరచబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన కారణాన్ని తెలియచేస్తే ఇప్పుడే తెలియచేయవలను. లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరుకుండవలసినదే. ఇది 3వ ప్రకటనను నేను ఈ వివాహంలో తెలియజేస్తున్నాను. మా ప్రసాదు నాగదుర్గాదేవి వివాహము చేసుకోవడం అందరికీ ఇష్టమేనండి. చేతులు చూపించండమ్మా. మీ తలకాయలు ఎక్కడున్నాయో తెలియదు, అందువల్ల చేతులు ఎత్తండి. ఓకే. నాగదుర్గాదేవిని భార్యగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. అమ్మా నాగదుర్గాదేవి ప్రసాద్ను భర్తగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. వెరీ గుడ్. ఇప్పుడు ప్రసాద్ తల్లిదండ్రులు రావాలి. దేవిని మీ కోడలుగా చేసుకోవడానికి మీకు మనస్సుపూర్వకంగా అంగీకరిస్తున్నారా? చూస్తున్నానండి. వెంకటేశ్వరరావు గారు, మల్లేశ్వరి గారు, ప్రసాద్ని మీ అల్లుడిగా స్వీకరించడానికి, మీ యొక్క కుమార్తెకు భర్తగా అంగీకరించడానికి మనసు పూర్తిగా ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి ఒకసారి. మరి సమయంలో మరి వారు ఇష్టాలని తెలియజేస్తారు. మీ అందరూ కూడా హృదయపూర్వకమైన సంతోషాన్ని తెలియజేసిన కారణాన్న ఈ వివాహము కొరకు, ప్రారంభము కొరకు ప్రియులు ఏలియా గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. యవన బిడ్డల యొక్క వివాహాలు మరి మీకు అన్ని విషయాలు తెలిసే జరుగుతున్నాయండి. వెరీ గుడ్. ఓకే. కనుక మన గ్రామ పెద్దలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి కూడా తెలియజేస్తున్నాను. సమయంలో వీరిని కొన్ని మాటలు అడుగుతున్నాను, జాగ్రత్తగా వెళ్దాము. ఒక మౌత్ ఇచ్చేయండి ఇక్కడికి. ప్రసాదు అని నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయదవా? నాగదుర్గాదేవి అనే నీవు ఈ పురుషుణ్ణి భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయదువా? వెరీ గుడ్. కనుక ఈరోజు మరి ప్రసాద్ దేవి ప్రసాద్తో చేసిన ఈ ఒప్పందముల కారణమున మరి పెండ్లి కుమార్తెను వివాహం చేస్తే మేనమామ గారు ఉన్నారండి. మేనమామ గారు వచ్చి రండి. తల్లిదండ్రులు కూడా రండి. మేనమామ గారు, మేనత్త గారు, మేనత్తయ్య వచ్చారండి. రండి. మరి మేనమామ గారు తల్లిదండ్రులు మరి పెండ్లి కుమార్తె కుడి హస్తాన్ని తీసి పెండ్లి కుమారుడు కుడి హస్తముతో కలుపుతారండి. పట్టుకోండి. రండి మేనమామ గారు, రండి. మేనత్త గారు పట్టుకోండి. వెరీ గుడ్. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది
ప్రమాణాలు చేస్తున్నారు, విందాము. ప్రసాదను నేను దేవి అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకుని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఏం చేస్తావు బాబు? దేవుని ఏం చేస్తావు? ప్రేమించి ఇప్పుడే మర్చిపోతే సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని ఎలాగుంటావు నాన్న? దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేసావు నాన్న? దేవుని ప్రమాణం చేయొచ్చు. వెరీ గుడ్ అమ్మా, చప్పలు పట్టండి ఒకసారి గట్టిగా. దేవి అను నేను ప్రసాదను మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకుని మరణము మనకు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ఏం చేస్తావమ్మా? వెరీ గుడ్. ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట, సంఘము ఎదుట, సమాజము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మరి సమయంలో ప్రసాద్ దేవికిని, దేవితో ప్రసాద్, మరి ప్రసాద్ దేవికి, దేవి ప్రసాదులతో చేసిన ప్రమాణములను బట్టి మాంగళ్య కార్యక్రమాన్ని మనము జరిగించుదాం. అమ్మ, ముత్తైదువులు రావాలి దగ్గరికి, మంగళసూత్రాలు అవన్నీ అందించాలి. మనం ఆయన హస్తములతో దీవించి అభిషేకించి మరి దేవికి ప్రసాద్ ద్వారా అలంకరింప చేయనట్లు దీన్ని దీవిస్తూ, ఏమండి కుడి చేతులు ఎవరు చాచతలేదు, పెండ్యాల్లో కూర్చున్నవారు మంగళ్యాన్ని దీవించుదాం. చేద్దాం. మాంగళ్యం కొరకు సమయంలో అమ్మగారు ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 నాయన. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మహారాజా, మీ ఘనమైన మన స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, వివాహము అన్ని విషయంలో ఘనమైనదని నీ వాక్యం సెలవిస్తుండగా తండ్రి, నాయన ఈ పరిశుద్ధ వివాహము నా ప్రభువ నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేసి ప్రారంభించినది మొదలుకొని తండ్రి. ఆమేన్. పరిస్థితుల్లో మాంగళ్యమును దీవించిన మీ అందరిని కూడా ప్రభువులో అభినందిస్తూ, మరి సమయంలో మరి దేవి ముఖాన్ని మనమందరం కూడా మరి సరైన విధానంలో చూడలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే ముసుగులో ఉన్నది కాబట్టి మరి ఆ ముసుగు తీసే అవకాశం ఇక్కడున్న ఎవ్వరికీ లేదు. ఒక్కరికి మాత్రం ఉంది. ఎవరికండి? అబ్బా, మీరు చాలా బాగా చెప్తున్నారండి. వీళ్ళకంటే స్పీడ్గా మీరే ఉన్నారమ్మా. ఓకే, అనుభవాలు. ఓకే, ఇప్పుడు చేతులు విడిచి మరి ప్రసాద్ గారు ముసుగు పైకి వేయవలసిందా చెప్పలేదు. చూస్తూ వెరీ గుడ్. ఓకే, మాంగళ్య కార్యక్రమం ప్రేమకను నిబంధనకను గుర్తుగా ఈ మంగళ సూత్రమును అంగీకరించు.
హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గురుతుగా ఈ దండను ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్రయమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కుటుంబంలో ప్రభా ఇంతవరకు వారు విడివిడిగా ఉండొచ్చు, కానీ ఈరోజు జతపరచబడ్డారు, ఒక కుటుంబంగా ప్రారంభమవుతున్నారు. ఇది మొదలుకొని వారి జీవిత కాలం అంతా కూడా ఒకరి పట్ల ఒకరు ఎలాంటి మనస్పర్ధలు రాకుండా ఒకరికొకరు అర్థం చేసుకుని సమయానుకూలమైన ఆలోచన కలిగి వారి జీవితకాలం అంతా కూడా దీన్ని మహిమపరుస్తూ కుటుంబానికి సంఘానికి పెద్దలకు గౌరవప్రదమైనటువంటి జీవితంగా కుటుంబంగా మీరు ఏర్పాటు చేసుకొని ఇంకా వీరిని ప్రభు ఆశీర్వదించి దీవించి తండ్రి వీరు పిల్ల పాపలతో వారినైనా జీవిస్తున్నప్పుడు వీరి పట్ల ప్రకృతి నాయన దేనికి లోటు లేకుండా ఒకరికొకరు ప్రభు అర్థం చేసుకోగలిగినటువంటి కుటుంబముగా ఒక నూతనమైనటువంటి దంపతులుగా సంఘానికి సమాజానికి ఆదర్శంగా మీరే ప్రభుల జ్ఞాపకం చేస్తారు. ఇరువర్గల పెద్దలను ఇరువర్గల కుటుంబీకులను ఇక్కడ ఒక జతపరచబడినటువంటి దైవ సేవకుల యొక్క కుటుంబాలను సంఘబడులను బంధుమిత్రులు రక్తసంబంధాలు కూడా ఈ యొక్క వివాహములకు వారు సహకరించి ఉన్నారు. వారందరూ ఏకీకరించిన దాంట్లో మాత్రమే ఈరోజు నూతనంగా పరిశుద్ధాత్మ దేవుడుగా సమాధానకర్తగా ఆశీర్వాదాలను భరించినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మా రక్షకుడు రక్షగలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం. Number 1. మంచి సమయంలో మరి వివాహ కార్యక్రమాన్ని చక్కగా దేవుని మహిమాత్మై సంతోషకరంగా దేవుడు జరిగించిన విధానాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో మోకరించండి. అయ్యా తండ్రి కొత్త పరిశుద్ధ నాయన నామములో ప్రభు వీరిరువురు నాయన ఒకటి చేయబడ్డారు. ఇది మొదలుకొని ప్రభు నాయన కుటుంబానికి సంఘానికి సమాజానికి ఆశీర్వచనం కలిగినట్టు కృప చూపండి నాయన. వారికి కావలసినటువంటి గర్భఫలము నాయన మరి పరలోకమైనటువంటి నాయన ఆశీర్వాదాలు విడుదలైన నాయన అనుభవించిన తనలో ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. అయ్యా మొదటి ఆందోళన కూడా సంతోషంతో సమర్పించిన భాగమును బట్టి వారిని దీవించి నాయన ఇక్కడ ఏర్పాటు చేయబడిన దీవెనలు పెద్దల యొక్క దీవెనలు బంధువులు దీవెనలన్నీ కూడా ఎక్కడ తలపైన సమృద్ధిగా పంపించి నిత్యము ఆశీర్వాదకరంగా ఆశీర్వదించిన ఆయన కుటుంబాన్ని నాన్న తండ్రి ఆమె. మన తండ్రి నా దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సమాధాన సంతోష ఆశీర్వాద అధీనులు ఈరోజు నీ సన్నిధిలో భార్య భర్తలుగా ఏకం చేయబడిన ప్రసాదు దేవులకు అటువైపు ఇటువైపు తల్లిదండ్రులకు మేనమానమ్మ గారికి గ్రామ పెద్దలకు సేవకులకు ఏకీపించిన సంఘానికి బంధువులు రక్త సంబంధులందరికీ మా పిచ్చపుడు గ్రామం అంతటికి దేవునాత్మ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. పతిం చేరగా నవవధువా స్వాగతం
గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లిల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం మధువ స్వాగతం